నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. తెలంగాణలో కవిత కొత్త పార్టీ ఇప్పుడు ఇదే సంచలనంగా మారిన పరిస్థితి. కవిత వెనుక ఉన్నది ఎవరు, నడిపిస్తుంది ఎవరు? కవిత ఎవరి వదిన బాణం? కేసీఆర్ వదిన బాణమా, లేకపోతే రేవంత్ వదిన బాణమా, బీజేపీ వదిన బాణమా? సో ఈ ప్రశ్నలకి ఫుల్ స్టాప్ పడాలంటే మనము కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ముఖ్యంగా కవిత కొత్త పార్టీ తెలంగాణలో పురుడు పోసుకునే అవకాశం ఉందంటారా? తెలంగాణలో కొత్త పార్టీకి అవకాశం ఉందంటారా? ఈ కొత్త పార్టీ వెనుక ఉన్నది ఎవరు, నడిపిస్తుంది ఎవరు అంటే ఏం చెప్తారు? అంటే ప్రధానంగా కల్వకుంట్ల కవిత గారు భారతీయ జనతా పార్టీ వెనకాల ఉండి కల్వకుంట్ల కవిత గారితో పార్టీ పెట్టిస్తూ ఉన్నారు. మీరు ఆంధ్రలో చూసినప్పుడు బీజేపీ అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ఎన్డీఏలో ఉన్నటువంటి జనసేన ఎన్డీఏలో ఉన్నది, టీడీపీ ఎన్డీఏలో ఉన్నది. వైఎస్ఆర్సీపీ ఎన్డీఏలో లేకున్నా కూడా వైఎస్ఆర్సీపీ కూడా ఇప్పటివరకు ఎన్డీఏకే మద్దతు ఇస్తున్న పరిస్థితి. ఏనాడు నరేంద్ర మోడీ గారిని పల్లెత్తి మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించలేదు. భారతీయ జనతా పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పల్లెత్తి మాట కూడా అనని పరిస్థితి. తన మీద ఈడీ, సిబిఐ ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అంటే భారతీయ జాగృతి పార్టీగా మారింది. భారతీయ జాగృతి పార్టీగా మారి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత గారితో పార్టీ పెట్టించి కాంగ్రెస్ పార్టీ బీసీ ఎస్సీ ఓట్లను చీల్చి ప్రధానంగా కల్వకుంట్ల కేసీఆర్ గారు మేలు చేసే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ వెనక ఉండి ఈ తతంగం అంతా కూడా నడిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈడీ సిబిఐ కేసు ఎక్కడైనా కూడా దేశంలో ఆ కేసు తర్వాత అందరూ జాయినింగ్ అయింది కూడా భారతీయ జనతా పార్టీని. మీరు హేమంత్ బిశ్వా శర్మ తీసుకుంటారా, అశోక్ చవాన్ తీసుకుంటారా, శుభేంద్ర అధికారి తీసుకుంటారా, సుజనా చౌదరి, అదేవిధంగా సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, ఎవరినైనా కూడా దేశంలో ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ కేసు అయిన ఏ వ్యక్తి కూడా ముందుగా ఆ పార్టీలో ఉంటారు, తర్వాత ఆ పార్టీలో పోయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఈ కేసును అడ్డం పెట్టుకొని కల్వకుంట్ల కవిత గారితో పార్టీ పెట్టించి ఎస్సీ ఎస్టీ బీసీ కాంగ్రెస్కి వచ్చే ఓట్లను డైవర్ట్ చేసి కల్వకుంట్ల కేసీఆర్ గారు మేలు చేసే ప్రయత్నం. రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉండాలా, దేశంలో భారతీయ జనతా పార్టీ ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా, మోడీ, అదేవిధంగా కేసీఆర్ గారి డైరెక్షన్లో కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెట్టబోతున్నారు. కానీ ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఆరోపిస్తుంది ఏంటంటే దేవునికి రేవంత్ ఉన్నారు ఖచ్చితంగా, వాళ్ళిద్దరు పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్ కాబట్టి రేవంత్ వదిన బాణమే కవిత అని చెప్పేసి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజమే అంటారా? కల్వకుంట్ల కవిత గారికి రేవంత్ రెడ్డి గారికి ఎట్లాంటి రాజకీయ సంబంధాలు లేవు, ఆర్థిక సంబంధాలు లేవు. ఎందుకంటే సుజన్ రెడ్డి గారు ఎవరైతే పాలేరు ఎక్స్ఎమ్మెల్యే ఉపేంద్ర రెడ్డి గారు అల్లుడు, రేవంత్ రెడ్డి గారికి సొంత బామ్మర్ది కూడా కాదు, కజిన్ బామ్మర్ది. ఆయన ఆలేరు ఉపేంద్ర రెడ్డి అల్లుడైనప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అల్లుడు అవుతారా, లేకపోతే రేవంత్ రెడ్డి బామ్మర్ది ఎట్లా అవుతాడు? ఏం సంబంధం ఉంటుంది? కల్వకుంట్ల కవిత గారు సుజన్ రెడ్డి గారు పార్ట్నర్స్ ఉన్నారు. వారు ఉపేంద్ర రెడ్డి గారు అల్లుడు, ఉపేంద్ర రెడ్డి గారు వాళ్ళ కూతురునిచ్చిన ఆయన భారతీయ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పరిస్థితి. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని బదనాం చేసే ప్రయత్నంలో భాగంగా అనవసరంగా బట్టగాల్చి మీద చేసే ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారి వెనకాల భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఎప్పుడో ఒకసారి మళ్ళీ వచ్చి భారతీయ జనతా పార్టీలో మెర్జ్ అవుతుంది. ఎందుకంటే మీరు చూసిన దేశంలో కుటుంబాలను చీల్చిన చరిత్ర భారతీయ జనతా పార్టీది, కేసులు పెట్టించిన చరిత్ర భారతీయ జనతా పార్టీ, తర్వాత పార్టీలో జాయిన్ చేసుకున్న చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీ. నిజంగా జూన్ 2న తెలంగాణలో కొత్త పార్టీగా కవిత తెలంగాణ జాగృతి పార్టీ పురుడు పోసుకునే అవకాశం ఉందంటారా? పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ షర్మిలలాగే ఇక్కడ కూడా పాదయాత్ర చేసే దిశగా ముందుకెళ్లే అవకాశం ఉందంటారా? అదేవిధంగా నిన్న తన నివాసంలో 11 కార్మిక సంఘాల నాయకులతో, సింగరేణి కార్మిక సంఘాల నాయకులతో కూడా భేటీ అయిన పరిస్థితి అంటే చెప్పడం జరిగిందంటారా? అంటే కల్వకుంట్ల కవిత ఈరోజే కాదు, చాలా రోజుల సంధి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తున్నమాట వాస్తవం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కులగన్న జరిగినప్పుడు కూడా వారి ఇంట్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ సమగ్ర కుటుంబ సర్వే సంబంధించి ఎక్కడ సమాచారం చేయలేదు, నమోదు చేసుకోలేదు. కానీ కల్వకుంట్ల కవిత గారు నమోదు చేసుకున్నారు. తర్వాత ఆ కౌన్సిల్లో బీఆర్ఎస్ పార్టీ సభ్యులు బీసీ కులగన్న సంబంధించి చర్చ జరుగుతున్న బైకాట్ చేస్తే ఆమె బైకాట్ చేయకుండా అక్కడ మాట్లాడిన పరిస్థితి. కాబట్టి చాలా రోజుల తనకు ఒక ఆలోచన ఉంది, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో మనం ఉండలేము, మనకు అవకాశం లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెడతా ఉన్నారు. దాని వెనకాల భారతీయ జనతా పార్టీ డైరెక్షన్లో కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి టీబీఆర్ఎస్ పెడతానని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబము తెలంగాణ రాష్ట్రంలో
రెండోసారి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావద్దు, ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబం ఇక్కడ ఉండాలి, దేశంలో నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో కల్వకుంట్ల కవిత గారితో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పార్టీ పెట్టేస్తూ ఉన్నారు. దాని పేరే టీబీఆర్ఎస్. అదే కాకుండా బీజేపీ వెనక నుండి కల్వకుంట్ల కవిత గారు నడిపిస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు కాళేశ్వరం విచారణలో భాగంగా కేసీఆర్కి మీరు నోటీసులు ఇచ్చారు. ఆయన కూడా నేను ఖచ్చితంగా విచారణకు సహకరిస్తానని కూడా చెప్పడం జరిగింది. నిజంగా విచారణ కమిషన్ ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందంటారు? ఇక్కడ చాలా స్పష్టంగా విచారణ సంస్థలు డ్యామ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు, అదే కాక కమిషన్ కావచ్చు, ఆనాడు డిపిఆర్ సబ్మిట్ చేయకుండా ప్రాజెక్ట్ కట్టాల్సిన చోటు కట్టకపోవడం, ఎక్కడైతే తుమ్మిడేటి దగ్గర కట్టుంటే ప్రయాణం జరిగేది, డిపిఆర్ రాకముందు కట్టడం, నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. అదే కాకుండా ఇక్కడ నాణ్యత ప్రమాణాలతో పాటు ఇక్కడ ఏదైతే ఉన్నట్టు సరైన ప్రికాషన్స్ తీసుకోలేదు, సరైనటువంటి అనుమతులు తీసుకోలేదు. ఆనాడు కథ కర్మ క్రియ నేనేం చెప్పినటువంటి కేసీఆర్ గారు కాళేశ్వరరావు గారు నామకరణం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం నేనే కట్టినా అని చెప్పేసి రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావడం కోసం ప్రధానంగా నాడు కాళేశ్వరాన్ని వాడుకున్నారు. తర్వాత పాలమూరు రంగారెడ్డి వాడుకున్నారు. తీరా చూస్తే 1,02,000 కోట్ల రూపాయలు పెట్టిన ప్రాజెక్టు కుంగిపోయింది, కూలిపోయింది. అదే కాకుండా కమిషన్ విచారణ జరుగుతూ ఉంది, 2 నెలల్లో రిపోర్ట్ రాబోతూ ఉంది. ఆల్రెడీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత విజిలెన్స్ విచారణ కూడా జరిగింది, విజిలెన్స్ కూడా రిపోర్ట్ వచ్చింది. ఖచ్చితంగా న్యాయ నిపుణులతో సంప్రదించి దాని మీద కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆనాడు ఎందుకు అక్కడ కట్టాల్సి వచ్చింది, ఎందుకు ప్రికాషన్ తీసుకోలేదు, ఎందుకు డిపిఆర్ రాకముందే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది, కట్టాల్సిన చోటు కట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగా ప్రజాధనం వృధా అయింది. కాబట్టి అన్నిటి కూడా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా కమిషన్ విచారణ చేస్తాం. ఈ ఫార్ములా రేస్లో కూడా మీరు కేటీఆర్కి ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన లండన్లో ఉన్నారు. మరి విచారణకు సహకరిస్తారా, లేకపోతే ఈ ఫార్ములా రేస్లో గతంలో మాదిరిగానే ఈ కేసు కూడా నిమ్మకు నీరెత్తుగానే ఉండే అవకాశం ఉందా? అంటే ఏసీబీ విచారణ సమితి కార్ రేసింగ్ వ్యవహారంలో 54 కోట్ల రూపాయలు, కార్ రేసింగ్ నిర్వహించకుండా 54 కోట్ల రూపాయలు రాష్ట్ర అకౌంట్ల నుంచి విదేశీ అకౌంట్లో పోయిన పరిస్థితి. మున్సిపల్ శాఖ చెల్లించాల్సినటువంటి నిధులను హెచ్ఎండిఏతో చెల్లించారు. అదే కాకుండా ఎలాంటి ప్రికాషన్ తీసుకోకుండా 10 కోట్ల రూపాయలు దాటినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలా. ఇక్కడ 4-5 రకాల వైలేషన్ జరిగింది. కాబట్టి దాని విషయంలో ఏసీ విచారణ జరుగుతూ ఉంది. మళ్ళీ మరొకసారి 2వ తారీఖున రమ్మంటే ముందస్తుగానే కేటీఆర్గా వెళ్ళిపోయిన పరిస్థితి. కాబట్టి అదంతా కూడా ఏసీబీ చూసుకుంటుంది. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధం లేదు, మా పార్టీ కూడా సంబంధం లేదు. విచారణ సంస్థలు పూర్తిస్థాయి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళు పారదర్శక విచారణ జరగాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా విచారణ సంస్థలకు మరి వాళ్ళు అడిగిన దానికి వీళ్ళు సమాధానం ఏ విధంగా ఇస్తారు, లేకపోతే అడ్వకేట్ పోతారా లేదా ఏందనేది దాని తర్వాత తెలుస్తుంది. నిజంగా ఇప్పుడు గతంలో మీరు ఇప్పుడు అరెస్టు, రేపు అరెస్టు, ఎల్లుండి అరెస్ట్ అని చెప్పేసి హడావిడి చేశారు. మళ్ళీ కేసీఆర్ కాళేశ్వరం విచారణ ఈ ఫార్ములా రేస్ కూడా హడావిడి కనిపించే అవకాశం ఉందా? ఇక్కడ దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విచారణ చివరి దశకి చేరింది. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు, ఈ ముగ్గురు సంబంధించినటువంటి 5, 6, 7 తారీఖులు పిలవడం జరిగింది. ఖచ్చితంగా చట్టం తన పని దాన్ని చేసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా చట్టాన్ని లోబడి మాత్రమే అక్కడ విచారణ సంస్థలు పనిచేస్తే విచారణ సంస్థల మీద ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి లేదు. అరెస్ట్ చేయాలనో, లేకపోతే బలవంతం పెట్టాలనో, లేకపోతే బలవంతంగా ఏదో రిపోర్టు తీసుకోవాలనో, లేకపోతే కేసును ఒత్తిడి చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా విచారణ జరుగుతాం. ఓకే, ఈ మరొక కాళేశ్వరం మరొక బీజేపీ కూడా అంటుకునే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఆయన వాళ్ళ ఎంపీ కూడా ఉన్నారు ఈటల రాజేందర్. అంటే ఆనాడు ఏం జరిగిందనే విషయాన్ని ఈటల రాజేందర్ గారు చెప్పారు కదా. ఆర్థిక శాఖ ఎట్లా పైసలు ఇచ్చారు, ఎంత కోడ్ చేసారు, దీని మీద ఆనాడు ఉన్న కేసీఆర్ గారు ఏమైనా ఒత్తిడి ఉందా, ఇరిగేషన్ శాఖ ఒత్తిడి ఉందా, ఎందుకు పనులు పూర్తి కాకముందే పైసలు చేయదు, ఇవన్నీ కూడా తెలియాలంటే ఖచ్చితంగా ఆర్థిక శాఖ, ఇరిగేషన్ శాఖ, ఆనాడు ముఖ్యమంత్రి, డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు, తర్వాత విజిలెన్స్ రిపోర్టు, ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించిన తర్వాత కమిషన్ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వం అందిన తర్వాత అసెంబ్లీలో చర్చ పెట్టి ఏ విధంగా ముందుకు పోదామని చెప్పేసి ప్రతిపక్షాల సలహా సూచన మేరకే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. ఏంటంటే అందాల పోటీలు మీరు ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. అందులో ఏంటంటే మిస్ వరల్డ్ ఇంగ్లాండ్ మహిళ మ్యాగీని ఎవరో గోకినట్టు కూడా వాడుతున్న పరిస్థితి. ఎవరు గోకారు అసలు? అనవసరంగా తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ విదేశాల్లో ఉండి ఏదో వీడియో రిలీజ్ చేసినట్టు, ఆ వీడియో ఏకంగా ఇక్కడ ఏదో జరిగిపోయినట్టు తెలంగాణ ప్రజాప్రభుత్వాన్ని బదనాలు చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్న దేశంలోనూ అగ్రగామిగా తెలంగాణ పోలీసు వాళ్ళకు ఏకంగా అవార్డులు వచ్చిన పరిస్థితి. అదే కాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి అదేవిధంగా ఏదైతే టూరిజం కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే టెంపుల్ టూరిజం కావచ్చు, తెలంగాణలో ఉండే ప్రకృతి అందాలను కూడా వీక్షించే ప్రయత్నం
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందాల పోటీలకు వచ్చినటువంటి మహిళలతో కూడా వీక్షిస్తూ ఉన్నారు. దాంతో ప్రపంచానికి తెలంగాణ అదే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంపొందించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతాం. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఫెసిలిటేట్ మాత్రమే, ఓన్లీ సౌకర్యాలు కల్పించే ఇది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మిగతా విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సంబంధం, నిర్వాహకులు బాధ్యత తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం 7 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది, టూరిజం డిపార్ట్మెంట్ 14 కోట్ల రూపాయలు, మిగతా 14 కోట్ల రూపాయలకు సంబంధించి నిర్వాహకులు, అదే రెస్పాన్స్ ఆ 24 కోట్ల కూడా మళ్ళీ స్పాన్సర్స్, అది వేరే సబ్జెక్టు. కాబట్టి అనవసరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు వాళ్ళకు మచ్చ తీసుకొచ్చే ప్రయత్నం కొంతమంది తెలంగాణ రాష్ట్రంలో కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసింది. ఎందుకంటే భారత ప్రభుత్వం అనుమతితోటి తెలంగాణ రాష్ట్రం నిర్వహిస్తూ ఉన్నాం. భారత ప్రభుత్వం అనుమతి తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం. వేశ్యగా అభివర్ణించారు అన్నట్టు మా చౌహమల్లా ప్యాలెస్ అసలు ఏం జరిగింది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తను ఉన్నప్పుడు వీడియోలు చాలా పాజిటివ్ వీడియోలు చాలా రిలీజ్ చేసిపోయింది. అక్కడికి పోయిన తర్వాత తను మరి ఎవరు ప్రలోభ పెట్టిరో, ఏ విధంగా తను ప్రొవోకేట్ చేసిరో, లేదు తన వాయిస్ లేకపోతే అది ఏమైనా మిమిక్రీ రూపంలో బయట పెట్టిరా, లేకపోతే కావాలని క్రియేట్ చేసిరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలియదు. కాబట్టి వాస్తవ విషయాలను కూడా దాని మీద కమిటీ చేసిరా, కమిటీ విచారణ చేస్తాం. ఖచ్చితంగా ఎవరున్నా బాధ్యులు, అక్కడ ఎవరున్నా కూడా తన మన అనే భేదం లేదు. ఖచ్చితంగా ఇట్లాంటి దుశ్చర్యలకు ఎవరైనా పాల్పడి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అంటే 5,000 కోట్లు అయిన దగ్గర అన్నట్టు కూడా మాట్లాడినట్టు కూడా ఏమో 5,000 కోట్లు అయినా ఎవరో మాకు తెలియదు. మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కన్నా మాత్రం 5,000 కోట్లు ఎవరికాలు లేవు. మరి ఏమైనా ఉంటే బీఆర్ఎస్ పార్టీల కన్నా ఉండాలి, భారతీయ జనతా పార్టీ. మా కాడ ఎక్కడ ఉన్నాయి పైసలు? మాకు మా అకౌంట్లో ఉందే, జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో ఉందే 900 కోట్లు. మరి ఎట్లా కమిషన్ తీసుకుని మేము 60 సంవత్సరాల సుదీర్ఘ భారతదేశానికి అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రి చేసిన కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో 900 కోట్లు. దాదాపు 19 సంవత్సరాలు దేశాన్ని పాలించిన భారతీయ జనతా పార్టీ అకౌంట్లో 9,000 కోట్లు, 9 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ పాలించిన బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1,515 కోట్లు ఉన్నాయి. మరి ఎవరి అకౌంట్లో ఎక్కువ పైసలో తెలంగాణ సమాజానికి తెలుసు. 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టి 1 ఎకరా కూడా నీళ్లు బారకుండా 30% కమిషన్ తీసుకొని వాళ్ళకనే 1,000 కోట్లు, మాకనేది లేవు. కాబట్టి అనవసరంగా ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కార్ రేసింగ్ నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 54 కోట్ల రూపాయలు నష్టం చేసిన వాళ్ళు మంచోళ్ళు. ఇక్కడ ఎక్కడ నష్టం అనేది రాష్ట్ర ప్రభుత్వం నష్టం లేకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంపొందే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బూచిగా చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద ఇక్కడ ఉన్నప్పుడు ఆరోపిస్తే తెలంగాణ సమాజం నేనే ఇక్కడ ఏమైనా జరిగింది అనుకుంటారు. మీరు పోయేటప్పుడు ప్రశాంతంగా పోయి ఉన్నప్పుడు మంచి వీడియోలు రిలీజ్ చేసి అక్కడ పోయిన తర్వాత ప్రజాప్రభుత్వం మీద బదనాం చేసే ప్రయత్నం చేస్తే అది మా తప్పు ఎట్లయితే చెప్పండి. మీరు తప్పు కాదు కదా. అనవసరంగా తెలంగాణని ఒక విదేశాల్లో పోయినటువంటి మహిళ అక్కడ ఎవరో ఆమెను ప్రొవైడ్ చేసిరో, లేదా ఆమె వాయిస్ ఆమెదేనో కాదో, దీని వెనుక ఇంకెవరు ఉండరో తెలియని పరిస్థితి. అనవసరంగా ప్రతి విషయాన్ని రాతాంతం చేసే ప్రయత్నం మానుకోవాలని చెప్పేసి కోరుతాం. ఒకవైపు అకాల వర్షాలు, ఒకవైపు ధాన్యపు రాసులు, ఇంకోవైపు అందాల భామలు, అందాల రాసులు. ఏం చెప్తారు? ఇప్పుడు రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు జరిగింది, వరి దిగుమతి జరిగింది. 10,000 కోట్ల 664 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు అందాల పోటీలు అది వేరే సబ్జెక్టు, ఇక్కడ రాశులు వేరే సైడు. బోనస్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం 774 కోట్ల రూపాయలు. ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి, అదేవిధంగా సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షిస్తూ ఉన్నారు, అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు తెలంగాణలో మీరు చేసిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తూ ప్రతి అంశాన్ని సీరియస్ తీసుకొని ఎప్పటికప్పుడు ముందుకు పోయే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఓరలేక కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించలేదు తప్ప మీరు కార్ రేసింగ్లు 54 కోట్ల రూపాయలు కార్ రేసింగ్ నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం నష్టం వచ్చే పనులు మేము ఎక్కడ చేయడం లేదు కదా. మంత్రులు ధాన్యపు రాసుల చుట్టూ తిరగకుండా అందాల రాసుల వైపు తిరుగుతురు అన్నది చర్చ. ఇప్పుడు అందాల రాసులు తిరిగింది ఎవరు? ఒక టూరిజం మినిస్టర్ తప్ప ఎవరైనా మామూలు తిరుగుతున్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తారు. చెప్పి నారాయణ అన్నాడు. ఇక నారాయణకి ఏం పని ఉంది? నారాయణకు తల లేదు, బొంగరం లేదు. ఆయన అంటే అయిపోతా? అది కాదు కదా. నారాయణకి ఏమన్నా తెలంగాణ ప్రజాప్రభుత్వం వచ్చి చూసిండా? ఆయన సొంగగారుతున్నా, మరి పోయి చూసుకోవాలి కదా ఆయన కూడా. అనవసరంగా ఏంటంటే ఇప్పుడు ప్రపంచ అందాల పోటీలు ఎక్కడ పెట్టాలి. ఏ రాష్ట్రంలో పెట్టాలి. అంటే భారతీయ జనతా పార్టీ పెట్టిన రాష్ట్రాల్లో వాళ్ళకి మేలు జరగాలి, తెలంగాణ కీడి జరగాలని చెప్పి నారాయణ గారు కోరుకుంటారా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటారు? అనవసరంగా ప్రతిదాన్ని రాద్ధాంతం చేయొద్దు. సరైన ఫెసిలిటీస్ కల్పించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తెలంగాణలో పెట్టకపోతే వేరే రాష్ట్రంలో పెడతారు కదా. అంటే ఆ రాష్ట్రాన్ని మేలు జరగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నారాయణ కోరుకుంటారు. అందుకే దయచేసి విమర్శించే ముందు 1-2 సార్లు చూసి మాట్లాడాలి. ఎవరైనా కూడా ఖచ్చితంగా ప్రజాప్రభుత్వంలో ఎక్కడ కూడా రాజకీయ కక్ష కారణాలు తావులేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.